నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను బ్రహ్మిణి. మీ సమస్యలకు, సందేహాలకు సూచనలు, సలహాలు అందించడానికి ప్రతి వారం ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు నండూరి రవికుమార్ గారైతే మీకు అందుబాటులో ఉంటారు. కావున డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలన్నింటినీ తెలియచేయండి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. నండూరి రవికుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను సార్. ఒక డౌట్ అయితే మీ దగ్గరకు వచ్చేసాను. వెరీ హ్యాపీ. డౌట్ ఏంటంటే చాలా మంది ₹1,00,00,000 పైనే ఉంటూ ఉన్నాయి, విల్లాస్ కానీ అపార్ట్మెంట్ కానీ, ఏ రేంజ్ బట్టి ఆ రేంజ్ ఉంటున్నాయి. అలా అంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేయడం లాభం అంటారా లేకుంటే నష్టం అంటారా? అది ఇప్పుడు హై రేంజ్ అపార్ట్మెంట్స్ అంటే బై డెఫినేషన్ ఏంటంటే మినిమం 15 floors పైన ఉన్నవి. ఓకే, 15 floorల పైన ఉంటేనే హై రేంజ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఓకే. సో ఒకప్పుడు మనకి 5 floors ఉండేవి అపార్ట్మెంట్స్. అంటే ఒక 10-15 years బ్యాక్ ఓన్లీ 5 floors ఉండేవి. ఆ తర్వాత మెల్లగా 14 floors తీసుకెళ్లారు. ఇప్పుడు 30, 45, 50, 55 నౌ ప్రపోజల్ కన్స్ట్రక్షన్లో రాబోతోంది 60 floors. 60 floors. ఓకే. నియోపోలిస్ దగ్గర వస్తుంది అనమాట. ఆ ఏరియాలో అన్ని హై రేంజ్ అపార్ట్మెంట్సే. దాన్ని ఏమంటామంటే మనకి టోటల్గా స్కై లైన్ మారిపోతుంది అంటారు అనమాట. అంటే అంత మనం ఆకాశం నీహద్దురా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మనం న్యూయార్క్కి ఏ విధంగా కూడా తీసిపోకుండా, అంటే వరల్డ్లో కూడా టాలెస్ట్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఆ విధంగా మనకి దగ్గర వస్తుంది. ఇది ఒకవైపు ఆనందంగా ఉంటే, ఇంకా రెండో వైపు మీరు అడిగిన దానికి అసలు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం సామాన్యుడు ఎవరు కూడా ₹1,00,00,000 మీరు చెప్పిన ₹1,00,00,000 ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఎక్కడా కూడా మనకు దొరకదు. అవును, రావు. ఎందుకంటే అక్కడ మినిమం స్టార్టింగ్ రేంజే అరౌండ్ 2,400-2,500 ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట. ఆ ఎస్ఎఫ్టీ ఉండటం వల్ల ప్లస్ ఇంత హై రేంజ్లో కట్టడం వల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే పెరుగుతుందో బిల్డర్ కూడా హై ప్రైస్ పెడతారు. మినిమం 15,000 అలా ఉంటుంది. 12,000, 10,000 లోపలైతే ఉండవు. 12,000 నుంచి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఉండటం వాళ్ళకి ప్రైసింగ్ ఆ విధంగా పెడతారు. ఇక మనం ఆలోచిస్తున్నది సామాన్య మానవుడి గురించి, మనం ఆలోచిస్తున్నది ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా కట్టడం బట్టి మనకి ఫ్లాట్తో పాటు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అని ఉంటుంది. ఈ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మామూలుగా ఒక 5 floors అపార్ట్మెంట్లో అయితే ఒక 50 yards దాకా మనకు వస్తుంది, 50 గజాలు. ఇలాంటి వాటిల్లో 20-22 వస్తాయి. ఎందుకంటే హై రేంజ్ కట్టారు కదా, అంతకంటే రాదు. అర్థమైందా? సో ఒక 20-22 గజాలు మాత్రమే మనకి ఈ హై రేంజ్ బిల్డింగ్లో ఒక 1000 ఎస్ఎఫ్టీకి వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి హై రేంజ్ బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ బిల్డింగ్ అయినా సరే ఇవాల్టి ఎంత చక్కటి అంటే నైపుణ్యంతో బాగా కట్టినా, ఎంత క్వాలిటీతో కట్టినా దాని లైఫ్ ఎంత ఉంటుంది? బిల్డింగ్ లైఫ్ మ్యాక్సిమం 60 to 75 years. ఓకే. అంటే 100 years అని చెప్తూ ఉంటారు కదా. 100 years మౌన్ ఇండిపెండెంట్ హౌసెస్కి, ఇవి అపార్ట్మెంట్స్ కదా, అపార్ట్మెంట్స్కి 60 to 75 years కంటే ఉండదు. ఈ లోపల దానిలో స్ట్రక్చరల్గా బాగున్నా వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకు మామూలుగా ఇళ్లలో చూస్తుంటాం కదా, సీపేజెస్ అంటారు, పైనుంచి లీకేజెస్ కానీ, లేకపోతే ఎక్కడో శానిటరీ ఫిట్టింగ్స్లో లీపేజెస్ కానీ ఇలాగ రెగ్యులర్గా వచ్చేస్తుంటే దే ఆర్ కెనాట్ బి మెయింటైన్ అనమాట. బియాండ్ దట్ పర్టికులర్ స్టేజ్ మనం ఎంత మెయింటెనెన్స్ బాగా చేసినా సరే మెయింటైన్ చేయలేరు. పెయింటింగ్ పూయటం కాదు కదా, ఇవన్నీ ఇంటర్నల్గా జరిగే వ్యవహారాలు కదా. వైరింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నల్గా కన్సీల్డ్గా జరుగుతుంటాయి కదా. సో దాన్ని మెయింటైన్ కాదు. అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, ఇంత భారం వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ స్ట్రక్చర్కి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ బట్టి ల్యాండ్ కూడా, సాయిల్ కూడా ఇంత బరువును ఆ కాస్త ప్లేస్లో 1 acre మీరు ఇంత పెద్ద హైరేజ్ చేస్తున్నారు కదా, 2 acres ఇంత పెద్ద హైరేజ్ టవర్స్ కడుతున్నారు కాబట్టి స్ట్రక్చరల్గా కూడా దానికి కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు చెప్పిన 100 years కరెక్ట్. ఓకే. ఎందుకంటే మనిషి జీవితం 100 years, బిల్డింగ్ జీవితం కూడా 100 years. ఆ విధమైనటువంటి మనం కాంక్రీట్లు, స్లాబ్స్ అవన్నీ వేస్తాం. సో ఇన్వెస్ట్ పరంగా లాభం అంటారా లేకుంటే నష్టం అంటారా? అది ఇప్పుడు మనకు అంత కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీడూ అంటారు. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రీడూ. రీడూ చేసేటప్పుడు మనకి ఎంత మిగిలింది? అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే మిగిలింది. అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ చాలా తక్కువ కదా. ఆ తక్కువ ల్యాండే మనకి మిగులుతుంది. ఆ రోజున ఆ తక్కువ ల్యాండ్తో మళ్ళీ మనకి ఇంకోళ్ళు ఎవరో వచ్చి ముందుకు వచ్చి కట్టిస్తారు అని అనుకుని మనం కొనుక్కుంటాం అనమాట. అది నెంబర్ 1. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ తగ్గుతుంది. నెంబర్ 2, మనకి ఒక సపోజ్ మనం ఆలోచించి 15 floors, 16 floors, 17 floors మీరు ఒక్కరే ఉంటారా?
మీరంటే యంగ్ ఇప్పుడు ఒక 20 years తర్వాత 25 years తర్వాత ఇవాళ చూస్తున్నాం కదా ఎన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ లిఫ్ట్లు ఎలా ఉంటాయి, ఎంత మెయింటైన్ అవుతాయి, ఏదైనా వస్తే ఎమర్జెన్సీలో ఆ అపార్ట్మెంట్ అన్ని ఫ్లోర్స్ దిగాలంటే చాలా టఫ్ అయిపోతుంది. ఎస్ సార్, అవును. అండ్ మొన్న ఈ మధ్య మీరు ఇంకోటి కూడా చూస్తారు, ఫైర్ యాక్సిడెంట్ చూసారా, విన్నారా? ఎక్కడో ఏదో ఫ్లోర్లో అయినా కూడా అందరు కంగారు, అపార్ట్మెంట్ మొత్తం డేంజరే కదా, మనం వీఆర్ గోయింగ్ టు బి డేంజర్. డెఫినెట్లీ అది కూడా మనం అంటే విజువలైజ్ చేసుకోవాలి ఎలాంటి కైండ్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయి హై రైజ్ బిల్డింగ్స్లో. ఈ బిల్డింగ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఏంటి, మళ్ళీ అదొకటే కాకుండా ఇంత సాంద్రత అంటే ఇంత డెన్సిటీ అన్నీ ఒకే దగ్గర గుమికూడు ఉన్న దగ్గర నుంచి వాడు ఏదో మనకి పిలిస్తే ఏ 100 108 ఎవరో వస్తారు కదా అంబులెన్స్ మ్యాన్, ఎమర్జెన్సీలో రావాల్సింది వాళ్ళే కదా. ఎవరు వచ్చినా సరే ఈ లోపలికి డ్యామేజ్ ఎక్కువైపోతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డౌన్ ఫాల్స్ అనమాట. అపార్ట్మెంట్లు ఏంటంటే మనకి వెంటనే అంటే కొంతమంది చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా సార్, పైన అంటే వ్యూ బాగుంటుంది, సో బాల్కనీ టైప్ కానీ లేదంటే కొంచెం అది. సో అది యంగ్స్టర్స్కి మీరు చెప్పింది కరెక్ట్. బీయింగ్ ఏ యంగ్స్టర్ యూ హావ్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ వ్యూ, కరెక్ట్. మీరేంటంటే పైన ఉంటే మనకి చాలా ఏరియేషన్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది, లుక్ బాగుంటుంది, అంతా మనకు కనిపిస్తుంటుంది. అలాంటి ఆలోచనలు పొద్దున్నే సన్ రైజ్ చాలా బాగుంటుంది, ఏదో 4 రోజులు రీల్స్ తీసుకోవడానికి 4 రోజులు ఇచ్చేసుకోవడానికి అంత బాగుంటుంది. కానీ లాంగ్ టర్మ్లో నేను ఆలోచిస్తే 30 years మినిమం తర్వాత, ఒక 15-20 years మినిమం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అని మనం ఆలోచించాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ టైం అసెట్ కదా. ఎన్ని ఇళ్ళు కొనగలుగుతాం మనం, నీళ్ళు కొనుక్కుంటే మ్యాక్సిమం 2, అంతకంటే ఇది కొనలేరు కదా. ఆ 1-2 ఇళ్ళు మనం కొనుక్కునేవి మనం లైఫ్ టైమ్గా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అలా ఆలోచించినప్పుడే ఈ డ్రాబ్యాక్స్ కనిపిస్తాయి. అలా కాకుండా ఒక లగ్జరీస్గా ఆలోచించి ఓకే జో హోగా అర్థమైందా, అంటే ఏదైతే అది అవుతుంది అనుకున్న వాళ్ళది అది వేరే టైప్. అలా కాకుండా ఈ విధంగా మనం కనుక ఆలోచిస్తే, ఒక కమర్షియల్ వ్యూలో ఆలోచిస్తే, ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్లో ఆలోచిస్తే మనకి హై రైజ్ బిల్డింగ్ కంటే లో రైజ్ బిల్డింగ్ 5 floors ఆర్ 14 floors ఇవి బెటర్. అంటే 10 floors వరకు కొనొచ్చు. 10 floors వరకు ఓకే, రీజనబ్లీ గుడ్. 14 floors వరకు రీజనబ్లీ గుడ్ అనుకోవచ్చు మనం, ఎందుకంటే మనం మేనేజ్ చేయగలుగుతాం. ఏది వచ్చినా మనం మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బియాండ్ దట్ మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అంటే 10 to 15 floors వరకు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు రీజనబుల్గా కూడా ఉంటుంది. ఇంత హై రేంజ్లో కొనుక్కుంటే ఇన్ని రకాలైనటువంటి రిస్కులు ఉన్నాయి. మళ్ళీ బయటపడడానికి కూడా అందులో నుంచి అష్టదిగ్బంధం లాగా అందులో నుంచి బయటపడి నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు కిందకి రావడానికి చాలా టైం పడుతుంది. కిందకి రావడానికి పీపులే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల ఏంటంటే నా ఉద్దేశంలో హై రేంజ్ అపార్ట్మెంట్స్ కంటే కూడా మనం మిడిల్ 10 to 15 floors అయితే హ్యాపీగా సుఖంగా అందరూ ఉండొచ్చు. అండ్ మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ తెలిసేలే కదా, వాడు కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు, లేకపోతే వాడు మనతోటే ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఒక్కొక్కళ్ళ అంటే వాళ్ళ పరిస్థితుల్ని బట్టి కదా. కొంతమంది మనతోటి వాళ్ళతోటే ఉండే వాళ్ళకి కూడా కన్వీనియంట్ గా ఉండాలి. పెద్దవాళ్ళకి అంత పెద్ద హై రేంజ్ లో కొని వాళ్ళు ఎక్కడ బాల్కనీ నుంచి కింద చూసినా కూడా కలుద్రికి అవకాశం ఉంటుంది చాలా మందికి. కొంతమందికి ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది మీరు ఉంటారు సార్, ఫేస్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ చూసారు మీరు, పైకి ఎక్కినప్పుడు కొండలు ఎక్కినప్పుడు అక్కడి నుంచి కింద చూసినా చాలా మంది కూడా చూడలేదు సార్ అలా. అదే అట్లాంటివన్నీ ఆ ఫియర్స్ కూడా అవి కూడా కొంతమందికి వెట్టిగో రావటం ఉంటారు, రైలింగ్ సెన్సేషన్, ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి కూడా అది డేంజర్. కాబట్టి బెటర్ టు అవాయిడ్, బెటర్ టు ఇన్వెస్ట్ 10 to 15 floors, నాట్ ఈవెన్ 15 floors, 10 to 15 floor వరకు కొనొచ్చు. యా సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్కి ఉన్న డౌట్ అన్ని క్లారిఫై చేశారు. హై రేంజ్ అపార్ట్మెంట్స్ని కొనాలా వద్దా, లేకుంటే లాభమా నష్టమా అనే రేంజ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హై రేంజ్ అపార్ట్మెంట్స్ అనేవి 10 to 15 floors వరకు అయితే కొనడం అయితే చాలా బెటర్. చాలా అడ్వాంటేజెస్ ఏవైతే ఆలోచిస్తున్నారో అంతకంటే ముందు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మనం ముందుగా ఆలోచించుకొని కొనాలి అని చెప్పేసి నండూరి రవికుమార్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ.